एकदन्तं महातेजं मम कार्यशुभप्रदम् पार्वतीनन्दनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये सर्वविघ्नोपशान्तये। నగరంలో ప్రేమికులను వరుస హత్యలు చేస్తూ సంచలనం సృష్టిస్తున్న సైకో. ఇంకేంటి విశేషాలు చెప్పు. నువ్వే చెప్పు. ఈరోజు మూవీకి వెళ్దామా? ఇంకెక్కడికైనా వెళ్దాం. చిల్లిపి అయిపో. నువ్వు ఎప్పుడు ఇలా అంటావు? ఎందుకు? నాకు భయం వేస్తుంది. నేను ఉన్నాను కదా. ఎవరా నువ్వు? సైకో మరోసారి పంజా విసిరాడు. నిన్న రాత్రి గోల్కొండ సమీపంలో ఇద్దరు ప్రేమికుల్ని దారుణంగా హత్య చేశాడు. సంఘటనా స్థలంలో ఎప్పటిలాగే సైకోకి సంబంధించిన ఎలాంటి క్లూ దొరకకపోవడంతో పోలీసులు పై అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పుడా విషయాలు మా ప్రతినిధి చిట్టుబాబు ద్వారా తెలుసుకుందాం. సార్, అసలు ఏం జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? మీరు ఎందుకు పట్టుకోవట్లేదని ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు సార్. ప్రజలు అడుగుతున్నారా లేక మీరే అడుగుతున్నారా? ఎవరైతే ఏముందిలే సార్, రీజన్ ఒకటేగా. అడగటం చాలా ఈజీనయ్యా, కానీ హంతకుడు ఏ ప్రూఫ్ లేకుండా చంపుతున్నాడు. అదేంటోనయ్యా, వాడు ప్రేమికుల్నే చంపుతున్నాడు. అది ఈ ఏరియాలోనే వాడు సంచరిస్తున్నట్టు సమాచారం. అంటే హంతకుడు సైకోనా లేక ప్రేమోన్మాదే? పక్కాగా తెలియదు. ఎందుకైనా మంచిది, ప్రజలు కొన్ని రోజులు రాత్రిపూట తిరగకపోతే బాగుంటుంది. అంటే మరి ఇంకా కొన్ని రోజులు పట్టుకోలేమంటారు అని ఎవడన్నాడయ్యా? అయినా నాకు తెలియక అడుగుతాను, ప్రజలకు బాధ్యత లేదా? పట్టుకోవచ్చు కదా. ప్రతిదానికి పోలీస్ డిపార్ట్మెంట్ మీద నింద వేయకపోతే వాడినేమన్నా మేము సైకోగా మారమన్నావా? అయినా వాడు ఒక్కడేగా, ప్రజలందరూ కలిసి వాడిని పట్టుకోవచ్చుగా. అంటే మీరు పట్టుకోలేరా సార్? ఎవడన్నాడయ్యా మాట? ఎందుకు సార్ అంత టెన్షన్? అసలు ఎప్పుడు పట్టుకుంటారో చెప్పండి అని అడుగుతున్నా. తొందరలోనే పట్టుకుంటాం. ఎప్పుడు సార్? ఏయ్ పోవయ్యా, ఊరికే డిస్కషన్స్ ఏంటా? నీ గోలంటే ఇప్పుడు దాకా అది పుష్ప విషయం. పోలీస్ డిపార్ట్మెంట్ అతన్ని సైకోగా మారమని చెప్పలేదంట. ప్రజలే అతన్ని పట్టుకోవాలంట. కొన్ని రోజుల్లో పట్టుకోకపోతే రాత్రి వేళ ప్రజలు తిరగొద్దంటని మన ఎస్ఐ సంతోష్ గారు అంటున్నారు. కెమెరామెన్ సుధాకర్ రెడ్డితో చిట్టి బాబు, ఓవర్ టు స్టూడియో. అదండి పోలీసులు చెప్పే విషయం. అయినా సరే తొందరలోనే పట్టుకుంటారట. చిన్న బ్రేక్. అరే ఆ సైకో కూడా మళ్ళీ ఇద్దరు లవని చంపేశాడంటరా. లేవరా, ఆ టైం 7 అయింది. అప్పుడే 7 అయిందా? గడియారానికి కూడా పని పట్టలేదు, ఎప్పుడు తిరుగుతూనే ఉంటది. కాసేపు ఆగుతుందని సొమ్మేం పోతుందో. అబ్బా లేవరా. రేయ్
ఎవడైనా పొద్దున్న లేవగానే దేవుడి ఫోటోకి దండం పెట్టుకుంటాడు. నువ్వేంటి ఈ అమ్మాయికి ముద్దు పెడుతున్నావు? ఏదైనా నాకు నీరునే, ప్రేమే దైవం అన్నాడు ఒక కవి, నీరుయే సర్వం అంటున్నాడు ఈ కృష్ణ. అర్థమైందా? అరే పిచ్చి ముదిరింది, అర్జెంట్ తలకి రోగాల మండ కట్టమన్నాడంట. అలా ఉంది నీ పరిస్థితి. సరే సరే లేచి షాప్కి వెళ్ళి ఆ పాల ప్యాకెట్ తీసుకొని రాపో. పోరా. నీరు ఏం చేస్తూ ఉంటుందో. స్వామి, తల్లిదండ్రులు పిల్లల్ని కంటారే గాని వాళ్ల తలరాతని రాయలేరు. నా ఒక్కగానొక్క కూతురికి మంచి రాతే రాశావని నమ్ముతున్నాను. అదేమో ఉద్యోగం వస్తేగాని పెళ్లి చేసుకోనని మొండికేస్తుంది. దానికో మంచి ఉద్యోగం చూడు స్వామి, నీ గుడికొచ్చి మొక్కు తీర్చుకుంటాను. హలో, ఏం చేస్తున్నావు? గెస్ట్ చే చూద్దాం. బ్రష్ చేసుకుంటున్నావా? నీ మొహం డ్రెస్ చేసుకుంటున్నా. నేను వచ్చి హెల్ప్ చేయనా? అమ్మా నీరు, అమ్మ పిలుస్తుంది, తర్వాత ఫోన్ చెయ్యే. ఓకేనా? బాయ్. అమ్మా నీరు, నీరు హారతి తీసుకోమ్మా. కాసేపు ఉండమ్మా. అలా అనకూడదమ్మా. దైవ ప్రార్థన కంటే ఈ సృష్టిలో ఏదీ గొప్పది కాదమ్మా. నీ చాదస్సం కాకపోతే పొద్దున లేచిన దగ్గర నుండి పూజలు పునస్కారాలు గోలేంటమ్మా. అవతల నాకు ఇంటర్వ్యూ టైం అవుతుంది. ఈ పూజలన్నీ నువ్వు ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలనే. నా పూజలు తప్పక ఫలిస్తాయి. నీకు మంచి ఉద్యోగం దొరుకుతుంది. త్వరగా రెడీ అవు, టిఫిన్ చేద్దుగాని. హలో, నీకు వేరే పనే లేదా బాబు? ఏం చేయను, పగలు రాత్రి నువ్వే గుర్తుకొస్తున్నావు. పగలైతే ఓకే, రాత్రైతే నో. ఇంకెంతకాలం? లైఫ్లో ముందు చాలా కష్టపడాలి బాబు. ఇష్టపడ్డాను కదా, మరింక కష్టపడక తప్పదు కదా. పెళ్లికి ముందు బుద్ధిమంతుల్లా ఉంటేనే పెళ్ళయ్యాక మన్మధుడిగా ప్రమోషన్ ఇస్తా. సరే, ఇంటర్వ్యూ ఎన్నింటికి? 10 గంటలకు. బాగా ప్రిపేర్ అయ్యావా? హలో హలో హలో, నీరు నీరు. హలో, ఏమైంది? పొద్దింకా. బొద్దింకా? బొద్దింకని చూసి అంత పెద్దగా అరవాలా? పిరికి పిల్ల. అసలు రేడియో జాకీ అంటే ఎలా ఉండాలో తెలుసా నీకు? హలో, ఎవరు? మలక్పేట్ సీనే కదా. హాయ్ సీను, ఏం చేస్తున్నావు? ఏంటి విశేషాలు? పర్వాలేదే, ఏదో అనుకున్నాను. నాట్ బ్యాడ్, పెద్ద ముదిరే. నీ గర్ల్ ఫ్రెండ్కి నీ పైన కోపం పోయిందా? ఎలా పోగొట్టావు? ఐస్ క్రీమ్ ఇచ్చావా? సినిమాకి తీసుకెళ్ళావా? నాకు తెలుసు, ఈరోజు సాయంత్రం చాలా వర్షం పడుతుంది. మీరిద్దరూ కలిసి నెక్లెస్ రోడ్డులో ఒకే బెంచ్ పైన కూర్చొని వేడివేడిగా పల్లీ తింటూ ఉంటే
కాలేజ్ డుమ్మా కొట్టేసేయి. క్లాస్ ఏంటి బాస్, ఎంజాయ్ చేయాలి. కొత్త సినిమాలు ఏమున్నాయి? సూపర్ అంతే కదా సాక్షి. నాకు తెలియదు, మా ఫ్రెండ్ చెప్పింది. నేను కూడా ఈరోజు సెకండ్ షో బుక్ చేసుకున్నాను, మీరు కూడా చూడాలి. ఓకే, మళ్ళీ రేపు కాల్ చేసినప్పుడు ఎలా ఉందో చెప్పాలి. ఓకే, మనందరం మన సిటీని శుభ్రంగా చూడాలి. మన ప్రభుత్వం అభివృద్ధి పనులు ఎంత చేస్తుందో తెలుసా? మనందరం చెత్తని డస్ట్బిన్లోనే వెయ్యాలి. ఇప్పుడు రేడియో హాట్ బిర్యానీ టైం అయిపోయింది. అందరూ స్వీట్ స్వీట్ సాంగ్ ని ఎంజాయ్ చేయండి. యువర్స్ మీరు సైనింగ్ ఆఫ్ రేడియో బిర్యానీ. వింటూనే ఉండండి, తింటూనే ఉండండి. విన్న కొద్దీ మాధుర్యం, తిన్న కొద్దీ మధురం. నేను సెలెక్ట్ అయినట్లేనా సార్? థ్యాంక్ యూ సో మచ్. హలో, నా వంక నువ్వే చూస్తే హాయ్ హాయ్ లే. నా జోడే నువ్వు కడితే హాయ్ లే. నా వంక నువ్వే చూస్తే హాయ్ హాయ్ లే. పసిఫిక్ నైనా ఈదేస్తాను నువ్వే వెంటుంటే, ముల్లో కాలు ఉంచేస్తాను నీ చెంతే. నీ నవ్వు నా వెంటే ఉందంటే చాలంతే, చావైన రాదమ్మా నా చెంతే. నా తోడై నువ్వుంటే, నీ కౌగిలి నేడుంటే, బేవేల స్వర్గాలైన దిగనుంటే. 1000 జన్మలు ఏలనమ్మా, నీ ఒడిలో ఘడియే ఉన్న చాలు చాలు అంతే చాలు. ఈయాయి 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 నా వంక నువ్వే చూస్తే హాయ్ హాయ్ లే. చుక్కలు తుంచి జడలో పూలుగా పెట్టేయమంటావా, ఉన్న పలంగా మంటల్లోన దూకేయమంటావా. అయ్యో బాబు అంత సాహసం ఎందుకు నిమ్మంట, నూరేళ్ళు నన్ను నీ గుండెల్లో దాస్తే చాలంట. ప్రియమైన మధుబాల నా ప్రేమ జవరాల, నీడల్లే నీ వెంటే నేరానా. ఆ మాటి నువ్వంటే కాదని నేనంటానా, కౌగిళ్ళ ఇల్లే వేసుకో.
నిన్ను వీడి నిమిషం కూడా కలలోనైనా మనలేనంట ఇయాయి 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 నా వంక నువ్వే చూస్తే హాయ్ హాయ్లే నా వెంట నువ్వే వస్తే హాయ్ హాయ్లే. మనం ఎక్కడున్నాం? పార్కులో. అది కాదు, మనం ఏ సెంచరీలో ఉన్నాం? ఏంటి అలా బిహేవ్ చేస్తున్నావు కదా, మరి నువ్వు ఇలా చేయటం న్యాయమా? నేనేం చేశాను? నా బుజ్జి కన్నా కదా నీరు, ప్లీజ్ సార్, పల్లీలు సార్. పోయా తీసుకోవచ్చు కదా. తీసుకోండి సార్. సార్ వేడి వేడిగా ఉన్నాయి సార్. ఇక్కడ కూడా వేడిగానే ఉంది. పోయా. ఎందుకంత కోపం? వాడెంత బాధపడుతున్నాడు తెలుసా? ఆహా, వాడి బాధను మాత్రం బాగా అర్థం చేసుకున్నావు. మరి నా బాధ? నీకేమైంది? ఏం కావాలి నీకు? ఏం కావాలని ఇస్తావా? హ్మ్. నీరు, నీరు 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 ప్లీజ్ నీరు, నేను చెప్పేది విను ప్లీజ్. నా బుజ్జి కదా నీరు. నువ్వేం చెప్తావో నాకు తెలుసు. అది కాదు, చాలా సార్లు చెప్పా నీకు. చిన్న విషయమే కదా. నథింగ్ డూయింగ్, ఎవ్రీథింగ్ ఆఫ్టర్ మ్యారేజ్. అర్థమైందా? సోదరా బాబు దీంతో. లుక్ మిస్టర్ కృష్ణ, మన మధ్య ఉన్నది ప్రేమ, కోరిక కాదు. ప్రేమని ప్రేమలాగా ఉండనివ్వు. సో వెయిట్ అంట్లీ. ఓకే? ఇది లవర్కి తక్కువ, టీషర్ట్ ఎక్కువలో ఉంది. హలో, వస్తున్నానమ్మా. మీ అమ్మకి వేరే పని పాటు ఉండదా? వెళ్ళొచ్చా? పద. థ్యాంక్ యూ. పంచెత్త సచ్చినోడాని. నా వల్ల కావట్లేదురా బాబు. నా లైఫ్లో ఇంత ఫన్నీ సీన్ ఎప్పుడు వినలేదురా. లేకపోతే ఏంట్రా, పక్కనే అమ్మాయిని పెట్టుకుని డ్రీమ్లోకి వెళ్ళటం సిల్లీగా అనిపించట్లే నీకు? ఏం చేయనురా, అమ్మాయిని ఎంత ట్రై చేసినా కన్విన్స్ కావటం లేదు. ఆ అమ్మాయిని హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టం. అయితే ఇంకో చోటు వెతుక్కున్నావురా. ఆ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి. ఏంట్రా నీదేం పోయిందిరా? ప్రసాద్ గారు చెప్పండి. కృష్ణ, ప్రొడ్యూసర్ గారు అరగంటలో రమ్మన్నారు, రాగలవా? షూర్ సార్. ఎక్కడికి రావాలి? మన జూబ్లీ చెక్ పోస్ట్ పక్క గదిలోనే. కథ రెడీగానే ఉంది కదా? 1 వీక్ బ్యాక్ రెడీ చేశాను సార్. సరే, ఎందుకైనా మంచిది నువ్వు అరగంట ముందేరా. మన ఇద్దరం డిస్కస్ చేసుకుని తర్వాత ప్రొడ్యూసర్కి వెళ్దాం. ఓకే సార్. కృష్ణ తొందరరా. థ్యాంక్ యూ సార్. రే, ప్రొడ్యూసర్ గారు వెంటనే రమ్మన్నా. నేను బయలుదేరా. ఓకేరా, బాయ్. అరే బిల్ రా, మ్యాటర్ నిల్లు చిల్లర్. అరే ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్ యూ. అబ్బో, పెద్ద నోటే. లేదు సార్, 10 నిమిషాల్లో వచ్చేస్తాను. నన్ను నమ్మండి సార్. మీరు కాఫీ తాగే లోపల వచ్చేసారు. సార్ సార్ వచ్చేసారు సార్. ఏమై కృష్ణ, ఇన్సేపు చేసావేంటి? అది ట్రాఫిక్ లో ఇరుక్కున్నాను సార్. కథ రెడీయే కదా? రెడీయే సార్. క్రైమ్ స్టోరీ. మళ్ళీ క్రైమ్ స్టోరీ అంటే బాబా, ప్రొడ్యూసర్ నచ్చలే బాబు. వాళ్ళకి కావాల్సిన లవ్ స్టోరీ. ఇందులో లవ్ కూడా మిక్స్ చేశాను. చాలా బాగుంటుంది సార్. సూపర్ హిట్ సార్. లాస్ట్ టైం కూడా ఇలాగే చెప్పావు. ఆ ప్రొడ్యూసర్కి నచ్చలేదు. వాడు నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదయా. అంటే లవ్ స్టోరీలు చూసి జనాలు విసుకెత్తిపోయారు సార్. కాదయ్యా, జనం సంగతి మనకి ఎందుకు చెప్పు. మనం మంచి కథ రాసుకోవడం మన పని. తర్వాత ప్రొడ్యూసర్ హ్యాపీ అవుతాడు. నీకు అర్థం కావట్లేదు. లవ్ స్టోరీ కావాలి వాడికి. ఆ సంగతి ఇప్పుడు ఎందుకు సార్? ప్రొడ్యూసర్ నేను కన్విన్స్ చేసుకుంటాను కదా. ముందు మీరు బండి. లవ్ స్టోరీయే కదా? లవ్ స్టోరీయే సార్. రండి సార్. లవ్ స్టోరీయే చెప్పాలి. అలాగే సార్, రండి. లవ్ స్టోరీయే కదా? ఈ ప్రొడ్యూసర్ ఏమో లవ్ స్టోరీలు తప్ప ఇంకేమీ చెయ్యడు. టైం రాత్రి 12 గంటలు. బ్లాక్ టార్ మధ్యలో మెరుపులు. ఒక్కసారి రోడ్డు వెలుగు చీకటి అయిపోతుంది. మధ్యలో సైకో సైకో చేతిలో కొట్టేది టక్ టక్ అని కారుతుంది. బ్యాక్గ్రౌండ్ లో నక్కల. ఏందయ్యా ప్రసాదో, ఇదేదో సక్కడ ప్రేమగా చెప్తాడని చెప్పి తీసుకొస్తే ఈయన ఏదో సైకో నక్కలో కుక్కలో చెప్తున్నాడు. ఏందయ్యా? లేదు సార్, ఇది జస్ట్ ఓపెనింగ్ ఎపిసోడ్ మాత్రమే. మిగతా 12,000 ఫీట్ లవ్వే సార్. లవ్వే సార్. నువ్వేమో లవ్ అంటున్నావు, అతనేమో కత్తులు కటార్లు అంటున్నాడు. మీరిద్దరు నాకు చెవిలో పువ్వు పెడదాం అనుకున్నారా ఏంది? లేదు సార్, కథ చెప్పడానికి వచ్చాం. ఈ కటింగ్ లో వద్దు. ఏపా, ఇంతకు నీ పేరేంది? కృష్ణ అండి. ఆహాహా, అంత గొప్ప ప్రేమికుడు పేరు ఎట్టుకునే ప్రేమగా చెప్పలో పడమైందయ్యా. ప్రతి ఓడు నా దగ్గరికి వచ్చా అక్కడ ఓపెన్ చేస్తా అట్ట, ఇక్కడ ఓపెన్ చేస్తే తిట్టా అంటాడు. ఎక్కడ ఓపెన్ చేసినా నా పని అయిపోతుంది ఇక్కడ. ఇట్లాంటివన్నీ దండి అన్నారు కనుక ఇట్లా
చక్కటి ప్రేమ కథ ఉంటే చెప్పు, అవతల చాలా పని ఉండదు. లవ్ స్టోరీ సార్, ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని ఓపెనింగ్ ఇలా చెప్పాను. అది సార్. ఇయో సూటు గిట్నా ఆ శేఖర్ కమ్ములు చూసినావా? పిల్లకాయలకి ఏం కావాలో చక్కగా కనిపెట్టినాడు. అంతెందుకో ఆ 10th క్లాస్ సినిమా చూసినావా? యువత అంతా ఎరగబడి చూసినారు, బాక్స్ ఆఫీస్ బద్దలైపోయినది. అట్టుండాలి కథ అంటేను. సార్ లవ్ స్టోరీ సార్, 5 minutes టైం ఇవ్వండి సార్, మీకు బ్రీఫ్ గా చెప్పేస్తాను సార్. లవ్ స్టోరీ సార్, ప్లీజ్ సార్ నువ్వు చెప్పు. అవును సార్. ఏందా 5 minutes ఇచ్చేది నీకు? నువ్వేడు చెప్పేది? నేను చెప్తున్నాను చూడు కథ. ఇదో ఇది 12 ఏళ్ళ అబ్బాయా, ఇది 10 ఏళ్ళ అమ్మాయా. విన్నావా? వీళ్ళిద్దరూ చక్కగా ప్రేమించుకుంటున్నారు. అదేంటి సార్, అమ్మ ఒడిలో పెరిగే వయసులో లవ్ ఏంటి సార్? ఏందయ్యా ప్రసాద్, ఈయనైందే చక్కటి లవ్గా చెప్పమంటే అమ్మ ఒడి బడి గుడి అంటుండాడు. ఇదిగో 12 ఏళ్ళ అబ్బాయి, 10 ఏళ్ళ అమ్మాయి, వీళ్ళిద్దరు చక్కగా ప్రేమించుకుంటున్నారు. వీళ్ళ చుట్టూ బేవర్స్ బ్యాచ్, వీళ్ళ మధ్యన బ్రహ్మాండానికి కామెడీ షిట్స్ చేస్తున్నాం. అదే కాలేజీలో ఓ పప్పు లాంటి లెక్చరర్ గాడు, ఆడికి వీళ్ళకి మధ్యన బేబచ్చ లాంటి కామెడీ ఏటే. ఇకపోతే ఇదిగో ఈ హీరో గడు ఫాదరు ఓ రెచ్చవాడు, హీరోయిన్ ఫాదర్ పెద్ద జమీందారి. వీళ్ళిద్దరి మధ్యన క్లాస్ డ్రామా హిట్, సినిమా సూపర్ హిట్. అట్టుండాలి కథ అంటేనే. నాకు టైం లేక కానీ ఇట్లాంటి కథలు నేను రాయలేక అయింది. ఇదిగో చూడబ్బాయా, ఇట్లాంటి ప్రేమ కథను చక్కగా తయారు చేసి తీసుకురా, నిన్నే ఆ సినిమాకి డైరెక్టర్ చేసేస్తాను. అర్థమైందా? ఇదిగో ప్రసాదో, నీతో పని ఉంది, రావయ్యా. నాతోనా సార్? రావయ్యా. ఓకే లోపల రా. సార్ బాగా తయారు చేసి తీసుకురా. నువ్వు ప్రసాద్. ఏటనుకుంటున్నావు? ఈ కాలం యూత్ చాలా ఫాస్ట్. అర్జెంట్ గా ఇద్దరికి 3 వేసావనుకో ఓ పని అయిపోతుంది. వీలైతే 6 రోజులు ముందుగానే పెళ్ళికి వచ్చేస్తాను. అద్దెకుంటున్న కుర్రోడు వచ్చాడు, అతనితో మాట్లాడాలి. ఉంటాను మరి, బాయ్. రావే జాగ్రత్త, రా కూర్చో. నమస్తే అంకుల్. నమస్తే. స్వీట్ తీసుకోండి అంకుల్. ఏంటయ్యా పెళ్లి కానీ కుదిరిందా? వచ్చింది ఆ పని మీదే అనుకో. అబ్బే లేదంకుల్, ఈ రోజు ఉగాది కదా, మిమ్మల్ని విష్ చేద్దామని స్వీట్ తీసుకోండి అంకుల్. థ్యాంక్ యూ. స్వీట్ తీసుకోండి అంకుల్. వద్దులే, షుగర్ కదా. అమ్మాయికి ఇవ్వు, స్వీట్ గా ఉంటది. అమ్మాయి బాబు వచ్చాడు చూడు, కొంచెం తేడాగా ఉన్నాడు. అబ్బో అబ్బో అమ్ము అయ్యో. స్వీట్ తీసుకోండి. దేనికబ్బయ్యా? దగ్గర అవుదామని. నువ్వేంటి మరి అలా ఊగిపోతున్నావు? మన రేంజే వేరబ్బయ్యా. మందంతా హీరో రేంజ్. హీరోయిన్ రేంజా? అంటే దీనికి మహేష్ బాబు ఎన్టీఆర్ కావాలేమో. హాయ్ కృష్ణ, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే జస్ట్ హాఫ్ అన్ అవర్ అయింది. ప్రొడ్యూసర్ దగ్గర నీ ప్రాజెక్ట్ ఏమైంది? ఏముంది, అంత మామూలే. డోంట్ వరీ, నీ మూడ్ మారటానికి సినిమాకి వెళ్దాం పద. ఇప్పుడు అదొక్కట తల్లి? అవును పద. ఏమైంది? ఏమో తెలీదు, చూడాలి. త్వరగా స్టార్ట్ చేయి కృష్ణ, అసలే సైకోగాడు ఉన్నాడట, నాకు భయం వేస్తుంది. అబ్బా, నువ్వు టెన్షన్ పడి నన్ను అనవసరంగా టెన్షన్ పెట్టకు. నీ మూడ్ సరి చేద్దామనే సినిమాకి వెళ్ళాం. నీ సైకో మూవీకి తీసుకెళ్ళి నా మూడ్ కూడా దొబ్బిచ్చావు. ఆ చంపడాలు, ఆ చావడాలు, నాకు చచ్చేంత భయమేసింది తెలుసా? చూసావులే, సహానికి సహం సినిమా కళ్ళు మూసుకొని చూసావు, పెద్దగా నాకు చెప్తుంది. నువ్వు కబుర్లాపి పని చూడు. అదే చేస్తున్నాను. పోనీ బైక్ ని తోసుకుంటూ వెళ్దామా? అవసరం లేదు, స్టార్ట్ అవుతుంది, ఆగు. చెప్పేనా? స్టార్ట్ అయింది.
రిడిక్యులస్. ఈ సైకోను పట్టుకోవటం ఒక ఎత్తు అయితే ఈ టీవీ వాళ్ళని ప్రెస్ వాళ్ళని ఫేస్ చేయటం ఇంకో ఎత్తయింది. ఎందుకో తెలియదు కానీ సార్, మీడియా వాళ్ళు ప్రెస్ వాళ్ళు ప్రతి చిన్న విషయాన్ని ప్రజలకు భూతద్దం వేసి చూపిస్తున్నారు సార్. ఏముంది, ఈ టీవీ వాళ్ళకి ప్రెస్ వాళ్ళకి స్క్రిప్ట్ రాసిచ్చే వాళ్ళు ఉంటారు. ఎంత బాగా రాస్తే టీఆర్పీ పెరుగుతుందో ఆలోచించి మరీ రాస్తున్నారు. పద. సార్, సైకోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి కొంచెం మీకు ఏమైనా అందిందా? ఇన్నాళ్ళైనా అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు సార్? ఆ సైకో ఇప్పటిదాకా వరుస పెట్టి దారుణంగా 14 మందిని హత్య చేశాడు. అసలు మీ డిపార్ట్మెంట్ ఉందా లేదా అనేది ప్రజల కామెంట్. ఎవరన్నారు సైకో 14 మందిని చంపాడని? చనిపోయింది 4. మీ అత్యుత్సాహంతో ఓవర్ యాక్షన్తో ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయకండి. కాకపోయినా డిపార్ట్మెంట్కు సైకోను పట్టుకోవటం ఒక్కటే సమస్య కాదు. నేరాలు, మానభంగాలు, టెర్రరిజం, ఫ్యాక్షనిజం, ఇంకా ఇలా ఎన్నో సమస్యలున్నాయి. మీరు కొంచెం ఓపిక పట్టండి. ఆ సైకోను త్వరలోనే పట్టుకుంటాం. సార్, సమస్యలు చెప్పొద్దు సార్, ప్లీజ్. ఏమైనా పరిష్కారం ఉంటే చెప్పండి సార్. ప్రజలకు మీరిచ్చే సలహాలు ఏమైనా ఉన్నాయా సార్? కొన్ని రోజులు టీనేజ్లో ఉన్న పిల్లల్ని రాత్రిపూట బయటకు రాకుండా పేరెంట్స్ కట్టడి చేస్తే బాగుంటుంది. ఈయనంటే జలుబుకు టాబ్లెట్ అంటే ముక్కు తెగ్గోసుకోమంటున్నాడు. రే, ఇలా పుస్తకాల్లో ఇంటర్నెట్లో ఎంత ఎత్తుకినా అమ్మాయిని ఎలా పట్టుకోవాలో తెలీదు. ఎలా పట్టుకోవాలి నన్ను అడుగురా, నేను చెప్తాను కదా. నాకు ఇంకా వేరే పని లేదనుకుంటున్నారా? అరే, పని అంటే గుర్తొచ్చింది. నీ ప్రొడ్యూసర్ ఏమన్నాడు? మామూలే, కాకపోతే వీడు కొంచెం ఎక్స్ట్రా చేశాడు. ఓహో, నాకే స్టోరీ చెప్పాడు. అవునా? అబ్బాయికి 12 ఏళ్ళట, అమ్మాయికి 10 సంవత్సరాలట. వాళ్ళిద్దరికి లవ్ అంట. పిచ్చి ముండా కొడుకులు. ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళంతా? ఆడు కాదరా పిచ్చోడు, నువ్వు పిచ్చోడివి. ఏదో ఒకటి చేసి డైరెక్టర్ అయిపోక ఎన్ని రోజులు కష్టాలు. అయినా వాళ్ళు చెప్పినట్టు నువ్వు సినిమా తీయాలి కానీ నువ్వు చెప్పినట్టు వాళ్ళు సినిమా తీస్తారా? వాళ్ళు ప్రొడ్యూసర్రా, కొంచెం ఆలోచించు. నేను డైరెక్టర్ని, నాకు ఫ్రీడమ్ ఇస్తేనే నేను సినిమా చేస్తాను. అరే, హాలీవుడ్ లెవెల్లో సినిమా తీస్తాను. ఇండస్ట్రీ టెక్నీషియన్స్, ఆడియన్స్ మతిపోవాల్సిందే. పోద్ది. ప్రొడ్యూసర్ని సాటిస్ఫై అయ్యేలా సినిమా తీరా, అప్పుడు కానీ నువ్వు డైరెక్టర్ అవుతావు. లేకపోతే ఈ జన్మకి డైరెక్టర్ అవ్వలేవు, నీ గర్ల్ ఫ్రెండ్ ని ముద్దు కూడా పెట్టుకోలేవు. అరే, దానికి దీనికి సంబంధం ఉంది. కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించరా. నువ్వు కథ చెప్పి ప్రొడ్యూసర్ని మెప్పించి ఓకే చేసుకున్నావు అనుకో, నువ్వు డైరెక్టర్ అయిపోవచ్చు, నీ లవర్ ని కూడా ముద్దు పెట్టుకోవచ్చు. ఒకసారి ఆలోచించరా. ఏంటి బావా? దానికి నేనున్నా కదా. నీకెన్నిసార్లు చెప్పాను నన్ను బావ అని పిలవద్దని? తప్పేముంది బావా, నువ్వు మా నాన్ని అంకుల్ అని పిలుస్తావు కదా. మా నాన్న నీకు మావయ్య అయినప్పుడు నువ్వు నాకు బావే కదా. నేను అంకుల్ అని పిలుస్తాను, నేను కూడా బావనే కదా. నీకంత సీన్ లేదులే. ఆహా, నువ్వు అలా తిప్పుతూ మాట్లాడుతుంటే వెన్నెల్లో గోదావరి పర్వళ్ళు తొక్కుతున్నట్టుంది. అదే కదబ్బయ్యా. ఏదో ఒక రోజు మా బావ గేట్లు ఎత్తకపోతాడా, నా గోదావరి పొంగకపోతుందా? చూస్తుంటే తుఫాన్ వచ్చేలా ఉంది. ముందు ఇంటికి పో. ఇస్తే గాని వెళ్ళను. ఏంటి చెల్లి, లాగొకటి ఇస్తే గోదాట్లో వెళ్ళి పడతావు. ఏయ్, ఈరోజు ఒకటి ఇవ్వవా? ఇంటద్దేగా తల్లి, తర్వాత ఇస్తాను. నువ్వు ముందేళ్ళు. వస్తాను బాబా. ఏంట్రా నువ్వంటే గోదావరి ఉరకలేసేస్తుంది. నాకు భయం వేస్తుంది. దొరక ఇల్లే దొరికింది మనకి. కర్మరా బాబు. ఏంటి, ఏమైంది? బల్ల ఏంటా అనుకొని కంగారు పడ్డాను. వస్తా. అమ్మా ఆగవే, అది తీసేయి. నీరు ఏంటిది ఇంత వయసొచ్చినా ఇంకా బల్లి పిల్లి అంటూ? నీ తెలివి తెల్లారినట్టే ఉంది. రా. ఏంటమ్మా? నీకు జాబ్ వచ్చింది కదమ్మా. అయితే ఏంటి? మరేం లేదమ్మా, నిన్న పెళ్లిళ్ళ పంతులు గారొచ్చి నీకు పెళ్లి సంబంధాలు చూస్తామన్నారు. అమ్మా, కృష్ణ గురించి నీ అభిప్రాయం ఏంటమ్మా? అతనికి జాబ్ లేదు. జాబ్ లేకపోతే కష్టం కదా. అయితే ఏంటమ్మా, అతని మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. అతను తప్పకుండా అనుకున్న దాన్ని సాధిస్తాడు. అయితే నీ ఇష్టం. ఆలోచించి సరైన నిర్ణయం తీసుకో. బాధపడకమ్మా. నీకిష్టం లేకుండా
ఏ పనన్నా చేశానా? ఇవాళ రేపు ఓవర్ నైట్లో డైరెక్టర్స్గా సెటిల్ అయిపోతున్నారు. అంతగా అయితే ఎలాగో నాకు జాబ్ ఉంది కదమ్మా. వస్తానమ్మా. ఏంటో ఈ కాలం పిల్లలు వాళ్ళ మనస్తత్వాలు. అరే కృష్ణ, చెప్పానా ఇండస్ట్రీలో ఏదో ఒక రోజు నాదవుతుందని? అది ఈ రోజేరా. మీ ఇష్టం వచ్చింది ఆర్డర్ చేయండి, తినండి, తాగండి, తాగి తినండి, మీ ఇష్టం వచ్చినంత ఎంజాయ్ చేయండి. ఎంజాయ్. అంత సీన్ లేదులేరా. తొక్కలో కూల్ డ్రింక్ ఆర్డర్ ఇచ్చి హాఫ్ అన్ అవర్ అయింది, ఇంతవరకు రాలేదు. ఫస్ట్ టైం మంచి ఆఫర్ వచ్చింది కదరా. ఏ తాజ్ కృష్ణకో తీసుకెళ్లి గ్రాండ్ గా ట్రీట్ ఇస్తావు అనుకున్నాను, కానీ ఇలాంటి గల్లీ హోటల్ కి తీసుకొచ్చి ఇలా సిల్లీగా సరిపెడతావు అనుకోలేదురా. రే, గల్లీ ఓట్లు సిల్లీ ఓట్లను చీప్ గా తీసేకరా. ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇక్కడ కాఫీ టీలు లైన్ వాళ్ళే. మన మనీ, నిన్న దేవి, నేను మేయర్. వాడవుడు నిక్కీదే మేయర్ రా. రేపు మనమే. అందరూ డెవలప్ అవుతున్నారు, కానీ కృష్ణనే. వాడికేమైంది నీరు? రోజు రోజుకి వాడు డెవలప్ అవుతుంటే ఏజ్ నువ్వు అనుంటే ఈ పాటికి పెళ్లి చేసుకుని 2 జిరాకులు తీసేవాడు కూడా. మ్యారేజ్ కి తొందరేంటి శేఖర్? కృష్ణ లైఫ్ లో సెటిల్ అవ్వాలిగా. మా ఫీల్డ్ గురించి నీకు తెలియదు నీరు. ఓవర్ నైట్ లో స్టార్డమ్ వచ్చేస్తుంది. పొద్దున్న లేచేసరికి ఆటోగ్రాఫ్లు, ఫోటోగ్రాఫ్. అమ్మ వెయిట్ చేస్తుంటుంది, ఇక వెళ్తాను. నీరు కూల్ డ్రింక్ చెప్పాక తాగండి. నీరు మళ్ళీ కలుద్దామా? రా బావా. స్వాతిలో సరసమైన కథలు చదువుతూ కలలో ఉన్నప్పుడే నువ్వు వచ్చావు. ఏం తీసుకుంటావు? నేను తీసుకోవటానికి రాలేదు, ఇచ్చిపోవటానికి వచ్చాను. అదే రెంట్. ఇచ్చి పుచ్చుకోవడం చేయను కలుడు. నువ్వు అనాలే గాని ఇంట్లో శుభకార్యం జరిగిపోతుంది. ఏంటి నీరు నువ్వు సొనుక్కుంటున్నా? ఏం లేదు. ఏ లేదా? ఏంటమ్మా నువ్వు అబ్బాయి నన్ను నిల్చోబెట్టి మాట్లాడుతున్నావు? బావకి అర్జెంటుగా బూస్ట్ కలిపి పట్టరా, వెళ్ళు. పర్వాలేదండి, అర్జెంటుగా నేను ప్రొడ్యూసర్ని కలవాలి. మీరు రెంట్ తీసుకోండి. థ్యాంక్స్. వెళ్ళొస్తాను. ఆ అబ్బాయి చాలా మంచోడమ్మా. అవునానా? మన ఇల్లరిక మల్లుడైతే ఇంకా మంచిది. అలా అంటావా? అయితే ఓకే. ఇదిగో ఇది ఉంచు, బీరోలో పెట్టు. ఓకే. హాయ్ ఫోక్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ నీరు ఫ్రమ్ రేడియో బిర్యానీ. పసందైన ప్రోగ్రామ్ తో నేను రెడీ. మీరు రెడీనా? నాకు తెలుసు ఈ టైంలో బిజీగా ఉంటారు. ముఖ్యంగా మన యూత్ కాలేజ్ వెళ్ళడానికి రెడీ అవుతున్నారు కదా. కొంతమంది కొత్త మూవీ చూడటానికి రెడీ అవుతున్నారు. కాకపోతే ఈ రోజు మీ అందరికీ ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఉంటుంది. ఏమంటున్నారా? మీ నీరు బర్త్డే. మీ అందరూ నాకు బర్త్డే విషెస్ చెప్పాలి కదా. ఏం చేయాలనుకుంటున్నారా? ఇట్స్ వెరీ ఈజీ. హెచ్పిడి అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి నీరు అని టైప్ చేసి 5353కి SMS చేయండి. లేకపోతే 22663355కి కాల్ చేసి చెప్పేసేయండి. మీ అందరి కోసం ఈ స్పెషల్ డేలో రోబో నుండి ఒక సూపర్ హిట్ సాంగ్ వస్తుంది. విని ఎంజాయ్ చేయండి. వింటూనే ఉండండి రేడియో బిర్యానీ. విన్న కొద్దీ మాధుర్యం, తిన్న కొద్దీ మధురం. హాయ్ కృష్ణ, చెప్పు. హెచ్పిడినా? అదేంటి? ఇప్పుడేగా రేడియోలో చెప్పావు. ఓ అదా, థ్యాంక్ యూ. ఇంతకీ లంచ్ మెనూ ఏంటి? నువ్వే చెప్పు. పార్టీ ఇస్తుంది నువ్వే కదా. ఏంటి, నీ బర్త్డేకి నేను పార్టీ ఇవ్వాలా? మొద్దు, పార్టీలు అబ్బాయిలు ఇస్తారు, అమ్మాయిలు కాదు. టూ మచ్. అదే బాబు లేడీస్ పవర్. అర్థమైంది, పార్టీ ఇవ్వక తప్పదంటావు. సర్లే వేడుకో, నేనే ఇస్తా. ప్రొడ్యూసర్ని ఎన్నింటికి కలవాలి? 11:45కి రమ్మన్నాడు. ఈసారైనా మంచి స్టోరీ చెప్పరా. నువ్వు త్వరగా డైరెక్టర్ అయిపోతే మాంగళ్యం తంతున నేనా అనుకోవచ్చు. అంత తొందరగా ఉందా? నీకు లేదా? నాకుంది, కానీ నీకుందని నాకెప్పుడు చెప్పలేదే. అమ్మాయిలన్నీ బయటికి చెప్పరు బాబు, మీ అబ్బాయిలే అర్థం చేసుకోవాలి. సాంగ్ అయిపోతుంది. ఓకే, బాయ్. బాయ్. మరి రేడియో బిర్యానీ నుండి సైనింగ్ ఆఫ్. కృష్ణ కృష్ణ కృష్ణ, లోపల ఉన్నది మామూలు ప్రొడ్యూసర్ కాదు, అమెరికా నుండి వచ్చాడు. నీ క్రైమ్ స్టోరీ అదిరిపోవాలి. చూస్తుండండి, చింపేస్తాను. ప్రొడ్యూసర్ అదిరిపోవాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.
సార్ కట్ చేస్తే దట్టమైన అడవి, వర్షం పడుతూ ఉంటుంది. ఓ కామాన్, ఇండియాలో అందరూ స్టోరీ చెప్పమంటే స్క్రీన్ ప్లే చెప్తారేంటి? మీకు స్టోరీకి స్క్రీన్ ప్లేకి తేడా తెలియదా? టెల్ మీ ద స్టోరీ. స్టోరీ ఫస్ట్, స్క్రీన్ ప్లే నెక్స్ట్. బేసిక్స్ నేర్చుకోండి. వన్ లైన్ ఆర్డర్ చెప్పరా. కథ చెప్తున్నాను కదా, మరి వన్ లైన్ ఆర్డర్ ఏంటి? చెప్పరా బాబు. వాట్, నో స్టోరీ? ఉంది సార్. వై ఆర్ యు సో టెన్స్ మ్యాన్? రిలాక్స్, టెన్షన్ పడకు. ట్రీట్ మీ యాజ్ యువర్ ఫ్రెండ్. కమ్ ఆన్, లెట్స్ హియర్ ద స్టోరీ. స్టోరీ చెప్పమంటారా? ఇదొక సైకో స్టోరీ సార్. ఓ కమ్ ఆన్ గైస్. పీటర్, నోట్ దిస్. తెలుగు సినిమాల ట్రెండ్ ఫ్యాక్షన్ స్టోరీల నుండి సైకో స్టోరీలకు డైవర్ట్ అయిందన్నమాట. జస్ట్ నోట్ దిస్ పాయింట్. ఓకే సార్. నౌ యు గో అహెడ్. హీరోకి ఒక పాప ఉంటుంది, ఆ పాపకు ఒక దయ్యం పట్టుకుంటుంది. వెయిట్, ఐవ్ గాట్ అన్ ఐడియా. ఒక చిన్న 2 ఏండ్ల పాప. ఆ పాపకి దయ్యం పడుతుంది. పేరెంట్స్ టెన్షన్ పడుతుంటారు. ఆడియన్స్ చచ్చిపోతారు. ఏంటి? అదే సార్, టెన్షన్ తో చచ్చిపోతుంటారు అన్నాను సార్. యూ టెల్ మీ మ్యాన్, హౌస్ దిస్ ఐడియా? ఇది ఎగ్జార్సిస్ట్ సినిమా కదా. అంటే సార్, మా వాడు మీ ఐడియాని ఎగ్జాస్టిస్ లెవెల్లో ఉందంటున్నాడు సార్. సార్, మీకు ఇలాంటి బ్రిలియంట్ ఐడియాస్ అని ఎలా వస్తాయి సార్? వాట్ అన్ ఐడియా సర్జీ. ఐఎమ్ ఎ జీనియస్, యు నో. చూసారా సార్, మా వాడు 3 ఏళ్ల నుంచి కథ రాస్తున్నాడు సార్. ఇలాంటిది ఒక్క కాపీ ఐడియా వచ్చిందా సార్ ఇడికి? యారా కృష్ణ? అవును సార్, ఇలాంటి ఐడియా మాత్రం నాకు రాలేదు. అది ఓకే ఓకే. పీటర్, నోట్ దిస్ పాయింట్. ఏంటి ఇది కూడా? రాసుకో, నీకు అదే పని కదా, రాసుకో. ఏం సైలెంట్ అయిపోయావు? చెప్పు కృష్ణ. ఇంక చెప్పడానికి ఏముంది, నా బొంద. ఈ జన్మలో నేను డైరెక్టర్ అయినట్టే. వాట్ ఈస్ దిస్ యంగ్ మ్యాన్? మళ్ళీ చెప్పు. సే ఇట్ అగైన్. ఐడియా బాగలేదా? వై ఆర్ యు సో డల్? బాగలేకపోతే మార్చేద్దాం. మార్చేయమంటున్నారు కదా. అదేం లేదు సార్, ఐడియా బ్రహ్మాండంగా ఉంది సార్. సార్, అసలు ఈ రైటర్లు డైరెక్టర్లు వేరే వాళ్ళని సార్. మీరే డైరెక్ట్ చేయొచ్చు కదా సార్. మీరే డైరెక్ట్ చేయండి సార్. No, I still have a lot to learn. నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. లేదు సార్, మీరు ఇలా మాట్లాడదు సార్. మీరు కనుక డైరెక్షన్ చేస్తే తెలుగు ఇండస్ట్రీకి ఒక స్పీల్ బర్గ్ దొరికినట్లేదు సార్. సార్, మీరు డైరెక్షన్ చేయాలి సార్. సార్, తెలుగు ఇండస్ట్రీ ఇప్పటికీ అన్యాయం అయిపోతుంది సార్. ప్లీజ్ సార్, డైరెక్షన్ చేయండి సార్. మరీ మోమాట పెట్టేస్తున్నారు. వాట్ డు యు సే పీటర్? అవును సార్, ఈ విషయం నేను మీరు అమెరికాలో ఫ్లైట్ ఎక్కక ముందు నుంచే చెప్తున్నాను సార్. నిజంగా ఇక్కడ డైరెక్టర్లకి ఏమీ రాదు సార్. డివిడీలు చూసి రాసేస్తుంటారు. అరే, నీ అడ్రస్ చెప్పరా. ఎందుకు? సీడీ మడిచి. లేదు, సార్ గనక డైరెక్షన్ చేస్తే నిన్ను అసిస్టెంట్ డైరెక్టర్ గా పెట్టుకుంటా. పైన జుట్టే కదా, లోపల కూడా ఏమీ లేదు. చెప్పు. మీవి నిజంగా ఒరిజినల్ ఐడియా సార్. నావా? అవును సార్. పాపం కుర్రాడు డైరెక్షన్ ఛాన్స్ కొరకొచ్చాడు. నా జీవితం గురించి ఎంత ఆలోచిస్తున్నారు సార్. పర్వాలేదు సార్, నేను మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తాను సార్. అది నా అదృష్టం. మీ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది సార్. చెప్పు. మావాడు ఆకలి మీద సార్. వాడికి డైరెక్షన్ అంటే ప్యాషన్ సార్. డైరెక్షన్ చేయాలి సార్. ఏముంది సార్, యాక్షన్ కట్ అంతే కదా సార్. డైరెక్షన్ అంటే ఫిలిం ఇండస్ట్రీ. బట్ కృష్ణ, డోంట్ వరీ. ఓకే సార్. ఈలోగా మంచి స్టోరీస్ చూసుకో. నాలాగా ఒరిజినల్ గా థింక్ చేయి. యు ఆర్ స్టిల్ యంగ్, యు హావ్ అ బ్రైట్ ఫ్యూచర్, బట్ డోంట్ సీ డివిడి. నో సార్. అయ్యో నో సార్. సార్, మీ సినిమా డివిడి మాత్రం చూడండి సార్. సార్, మాకు దిక్షని సార్ మీ డివిడి. ఓ కమ్ ఆన్. పీటర్, ఆ 2 ఏండ్ల పాప గురించి. హలో డార్లింగ్, హౌ ఆర్ యు? అవతల ముండా కొడుకు అని ఉంటుంది, ఇదేమో డార్లింగ్ అంటున్నాడు. యా, ఐఎమ్ స్లైట్లీ బిజీ నౌ. ఐల్ కాల్ యూ లేటర్. బాయ్. చూడు కృష్ణ, పని ఇమీడియట్ గా స్టార్ట్ చేయి. ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయి. ప్రసాద్ దగ్గర నా ఫోన్ నంబర్ ఉంది, తీసుకో. సార్, తప్పకుండా. బాయ్. కమాన్ సార్. ఆ మాట అనాల్సింది నేను. కమాన్. బుర్రుండే ప్రొడ్యూసర్ ఇది. కమాన్ కృష్ణ, అతను కాకపోతే ఇంకొకరు, వేరే ప్రొడ్యూసర్సే లేరా? క్రైమ్ స్టోరీ కావాలన్నాడు. నేనెన్నో ఆశలు పెట్టుకున్నాను. ఏంటిది చిన్నపిల్లాడ్లా? ప్లీజ్, అనుకున్నవన్నీ జరగవు కదా. నీకు టాలెంట్ ఉంది. ఈరోజు కాకపోతే రేపు ఖచ్చితంగా నువ్వు డైరెక్టర్ అవుతావు. నాకైతే డౌటే లేదు. ఓకేనా?
కృష్ణ ఏం తీసుకుంటావు? చెప్పు కృష్ణ ఏం తీసుకుంటావు? ఏదో ఒకటి ఆర్డర్ చేయి. ఏదో ఒకటా? కమాన్ కృష్ణ. బాబు 2 ఐస్ క్రీమ్స్. ఓకేనా? చెప్పు, ఏదో అడగాలన్నావు. ఏం లేదు కృష్ణ, ఈరోజు నువ్వేం అడిగినా కాదనకూడదని డెసిషన్ తీసుకున్నా తెలుసా? రియలీ? అడిగాక కాదనకూడదు. ప్రామిస్. యాహూ! కృష్ణ 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 బాయ్. ఇందాకేదో కార్డ్ అన్నావు, ఏంటి? ఓ అదా, చూపించు. ఏమై ఉంటుందబ్బా ఇది? చూస్తే నీకే తెలుస్తుంది. ఉంచు నీ దగ్గరే. ఏయ్ నీరు 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 చెప్పు. ఇంతకీ ఏం చేసావు? ఏంటి విషయం? అదే కార్డులో దాని గురించి. నీరు 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 ప్లీజ్. అదేం తప్పు కాదు. మరి ఇందాకేం కావాలంటే అది ఇస్తానని ప్రామిస్ చేశా. అప్పుడు నీ మూడ్ బాగలేదు అందుకే చెప్పా. అమ్మదమ్మ. ఏయ్ నీరు 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 నీరు. అప్పుడేమో ప్రామిస్ చేసావు, ఇప్పుడేమో కాదంటున్నావు. ఇది టూ మచ్. నీరు ప్లీజ్ నా మాట విను ఒక్కసారి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నీరు నీరు నా బుజ్జి కన్నా కదరా, ప్లీజ్ రా. హే అక్కడ చూడు కృష్ణ, ఏమవుతుందో. పద. సరే పద. కృష్ణ వెళ్ళిపోదాం పద. మెల్లిగా. భయానికి జ్వరం వచ్చినట్టుంది. ఐ ఓకే? కూర్చో, సరిగ్గా కూర్చో, రిలాక్స్ అవ్వు. యుల్ బి ఫైన్, డోంట్ వరీ. ఏంటి ఏమైందమ్మా? ఏం లేదమ్మా. సైకో చంపిన వాళ్ళని చూసి భయపడ్డది. ఇది చిన్నప్పటి నుంచి అంతే బాబు, మహా పెరికి. చాలా రోజుల తర్వాత వచ్చావు. బాగున్నావా బాబు? బాగున్నానంటీ. కూర్చో. చిన్నప్పటి నుంచి పెరికిదనమాట. నీ సంగతి తెలీదా నాకు? కుక్కను చూసి భయపడతావు కదా. వెళ్ళొస్తానంటీ. ఉండు బాబు, భోజనం చేసి వెళ్దువు గాని. పర్వాలేదంటీ, ఇప్పటికే లేట్ అయింది. ఉంటాను. బాయ్ నీరు. వెయిట్, చెప్పండి సార్. సిటీలో జనాలందరూ సైకో పేరు చెప్తే హడిలిపోతున్నారు. మీరేమో అతను ఎలా ఉంటాడో కూడా ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. ఆ సైకో లవర్స్ని పని కట్టుకొని చంపేస్తున్నాడు సార్. దీనికి మీరు ఇచ్చే కామెంట్ ఏంటి సార్? మీ పోలీస్ డిపార్ట్మెంట్ రోజుకో ఊహా చిత్రాన్ని పత్రికలకు రిలీజ్ చేస్తూ జనాల్ని మరింత గందరగోళంలో పడేస్తున్నారు సార్. అమెరికన్ మిలిటరీ లాడెన్ పడడం, హైదరాబాద్ పోలీసులు సైకోను పడడం రెండు ఒకటే అనుకుంటున్నారు సార్. ఇంతేనా? ఇంకా అడగాల్సింది ఏమైనా ఉందా? త్వరలోనే సైకోను అరెస్ట్ చేయబోతున్నాం. సార్ మా ప్రశ్నలకు సమాధానాలు మీరు చెప్పడం లేదు. నో, మేం త్వరలో సైకోను పట్టుకోబోతున్నాం. క్లూస్ ఏమైనా దొరికాయా సార్? ఎస్, నిన్న రాత్రి సిటీ అవుట్స్కట్స్ లో సైకో వాడాడు అని అనుమానిస్తున్న కారు ఒకటి ఆచూకీ దొరికింది. సార్ ఆ కారు సైకో ఉపయోగించిందని గ్యారంటీ ఏంటి సార్? అక్కడే సైకో వాడిన గొడ్డలి కూడా దొరికింది. దాని మీద ఉన్న రక్తం మరకలు గత వారం కేబీఆర్ పార్కులో హత్యకు గురైన లవర్స్ బ్లడ్ గ్రూప్ తో మ్యాచ్ అయింది. ఓకే, హలో, ఎక్కడున్నావు? నువ్వెక్కడున్నావు? నేను హాల్లో ఉన్నాను, త్వరగా రా. ఓకే. ఎవరు నువ్వు? ఆ విషయం చెప్పాల్సింది నువ్వు. మా ఇంట్లోకి వచ్చి నన్నెవరని అడుగుతావా?
ఎత్తి కొడితే గోదాట్లో పడతావు. ఏంటే రెచ్చిపోతున్నావు? తీరేస్తా. నన్నే అమ్మో, మూడో ప్రపంచం యుద్ధం వచ్చేటట్టుంది. అరే ఏదో ఒకటి మేనేజ్ చేసేనా? ఆగండి. బావా ఎవరిది? నా ముందు నిన్ను బావా అంటుంది. దీనికి నీకు ఏంటి సంబంధం? తర్వాత చెప్తాను. నువ్వు వస్తున్నావు అని నీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ తీసుకొచ్చాను. నాకొద్దు, ఇప్పుడే చెప్పాలి. నీరు ఆ అమ్మాయి మా ఓనర్ కూతురు, పక్కింట్లోనే ఉంటుంది. ఆయన నేను అంకుల్ అంటూ ఉంటాను, ఆ అమ్మాయి నన్ను బావ అంటూ ఉంటుంది. జస్ట్ అంతే. కథలు చెప్పొద్దు. నీ క్యారెక్టర్ ఏంటని ఇప్పుడే అర్థమైంది. గుడ్ బై. నీరు బావా బావా, నీకోసం సిమ్నుండలు తెచ్చాను. నన్ను పెళ్లి చేసుకో బావా, నిన్ను బాగా చేసుకుంటాను. అది నా కాబోయే వుడ్ బి అంటే నా కాబోయే పెళ్ళం. పెళ్లికని ప్రసాదుల కష్టాలు నీకేం తెలుసు? నీరు ఎలాగోకలాగా రూమ్ దొరికింది. చిన్న చిన్న కష్టాలు తప్పవు, భరించాలి. నీ మీదొట్టు, నాకు నువ్వు తప్ప వేరే ధ్యాసే లేదు. నా మీద ఒట్టా? బాగా మాటలు నేర్చావు. 6 నెలలు కలిసి తిరిగితే వాళ్ళు వీళ్ళు వారు అవుతారంట. నీతో 2 సంవత్సరాలు కలిసి తిరుగుతున్నాను కదా. ఇంతకీ కారు ఎక్కడ కొట్టేశావు? డైరెక్టర్లు ఎక్కడి నుంచి కొట్టేస్తారు? ఆర్టిస్ట్ దగ్గరే కదా. పాపం హీరో అవుదామని వచ్చాడు. అన్నీ 420 బుద్ధులు వస్తున్నాయి. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నట్టు? ఎవరు లేని చోటికి. అక్కడికి ఎందుకు? అక్కడైతే మంచిగా రొమాంటిక్గా ఉండొచ్చు. అచ్చా, నీకు రొమాంటిక్గా మాట్లాడటం వచ్చా? వచ్చా ఏంటి? నువ్వు ఓకే అనాలే గానీ రెచ్చిపోతాను. తనక దీం దీం నీ అందం చూస్తుంటే దీం తనక దీం దీం మన సాగను అంటోందే. దీం తనక దీం దీం నీ చొరవే చూస్తుంటే దీం తనక దీం దీం చలి చెమటే పడుతోందే. రసపట్టే పట్టైనా చలిమంటే వేసైనా నీ కౌగిలి ఒడిలోనా ఇదిద్దైనా. తనక దీం ధీం నీ అందం చూస్తుంటే దీం తనక దీం ధీం మన సాగనంటోందే. ముత్తులతో యుద్ధం చేయరా, సరిహద్దులు దాటైరా, నన్ను వెచ్చని నీ కౌగిలిలో నన్నే నలిపైరా. మన్మధుడి మంత్రం వేసి నీ చెంతకు వస్తాలే, అందాల విందులు చేసి నిన్నే మురిపిస్తాలే. దీపం ధూపం వేస్తాలే, దాహం తీరే మార్గం నీకే చూపిస్తాలే. సై అంటూ
చెంతకు వస్తే నీ చింతే తీరుస్తా ఓరమ్మో నీ పేరే నీ సెగనే పుట్టిస్తా సెగనే పుట్టిస్తా సెగనే పుట్టిస్తా ఉన్నాగా పూజలు చేసి పరువాలేదో చేరా నా సుఖం తెచ్చ అడుగే ముందైరా హలో. అరే కృష్ణ, నేనేరా. పనిలో నన్ను పెట్టారా? రే ఒక నిమిషం, ఆ సైకోగాడు అవుట్స్కట్స్లో తిరుగుతున్నాడంట్రా. సైకోనా? వాడు ఆ ప్రేమికులు మాత్రమే చంపుతున్నాడంట. మీరు తొందరగా ఇంటికి వచ్చేయండి. ఆ సైకో అవుట్స్కట్స్లోనే తిరుగుతున్నాడంట. సైకోనా? నీరు కంగారు పడుకు. ఫస్ట్ కార్ స్టార్ట్ చేయి. ప్లీజ్. అవుట్స్కట్స్ అంటే ఇక్కడే ఉన్నాడని నమ్మకం ఏంటి? నేనున్నాను కదా. పైగా పోలీస్ పెట్రోలింగ్ కూడా ఉంది. అదంతా చెప్పొద్దు, తొందరగా స్టార్ట్ చేయి. ఏమైంది? కార్ స్టార్ట్ అవటం లేదు. ఏమైందో చెక్ చేయి. ఏదైనా వెహికల్ చూద్దాం, వస్తుందేమో. ఏయ్, కార్ వస్తుంది. లిఫ్ట్ అడిగి చూద్దాం వీడిని. మన అదృష్టం బాగుంటే లిఫ్ట్ ఇస్తాడు. చూద్దాం. సార్, స్టాప్ 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 ప్లీజ్ ప్లీజ్ స్టాప్ 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 సార్, స్టాప్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సార్, కార్ చెడిపోయింది. కాస్త సిటీ దాకా లిఫ్ట్ ఇస్తారా? ఎక్కడికండి? సిటీలో ఎక్కడైనా పర్వాలేదు. మీరెక్కడి వరకు వెళ్తున్నారు? జూబ్లీ హిల్స్. పర్వాలేదు, మేము అక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఓకే, గెట్ ఇన్. నీరు పద. ఐఎమ్ కృష్ణ. ఐఎమ్ హరి. షీజ్ నీరు. హాయ్. హాయ్. అవుట్స్కట్స్లో ఏం చేస్తున్నారు? ఏదో లవర్స్ ప్రాబ్లం సార్. వాట్ ఈస్ యువర్ ప్రొఫెషన్? నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను. తనేమో రేడియో జాకీ. ఆర్ యు అన్ యాక్టర్? కాదు సార్, ఐ వాంట్ బికమ్ అ డైరెక్టర్. వెరీ గుడ్. ఓ 2-3 సినిమాలకి అసిస్టెంట్గా చేశాను సార్. నేనెవరు తెలుసా? సారీ సార్. హరినాథ్. పేరు ఎప్పుడు వినలేదా? హరినాథ్ అంటే మీరు ప్రొడ్యూసర్ కదా సార్? నాకు హారర్ సినిమాలు అంటే ప్రాణము. నేను మిమ్మల్ని టీవీలో చూశాను. మిమ్మల్ని చాలాసార్లు కలవాలనుకున్నాను. బహుశా ఇలా కలవటం నా అదృష్టమేమో. మీ సినిమా ఎప్పుడు రిలీజ్ సార్? సినిమా ఆగిపోయింది. ఎందుకు సార్? నాకు కథ నచ్చలేదు. అదేంటి సార్, సినిమా అనౌన్స్ చేశారు, పోస్టర్లు వేశారు, ఏమైంది సార్? ఆ డైరెక్టర్ చెప్పినప్పుడు బాగానే చెప్పాడు, కానీ కథలో డెప్త్ లేదు. హర్రర్ అంటే నాకు ఇష్టం అన్నా. నీ దగ్గర ఏమైనా హర్రర్ స్టోరీస్ ఉన్నాయా? చాలా ఉన్నాయి సార్, డీటెయిల్గా చెప్పమంటారా? ఓకే, నో ప్రాబ్లం. స్టార్ట్. ఓపెన్ చేస్తే హీరో హీరోయిన్ కార్లో వెళ్తుంటారు. బోర్న వర్షం పడుతుంటుంది. హీరో జాలీగా పాటలు పాడుతుంటాడు. హీరోయిన్ హెడ్ ఫోన్స్ పెట్టుకుని రిలాక్స్డ్ మూడ్లో పాటలు వింటూ ఉంటుంది. కృష్ణ, కృష్ణ, లే కృష్ణ, కృష్ణ.
హలో హలో సార్ ఛా ఓ నో Sir, sir, stop. Sir, sir, stop. జాగ్రత్త, ఇదే ఫారెస్ట్ ఏరియా. సైకిల్ ఇక్కడ తిరుగుతున్నాడని రేడియోలు ఇప్పుడే ఉన్నాను రా. వద్దంటే రూట్లు చూపించావు. సర్లే, నువ్వు భయపడి నన్ను భయపెట్టకు. సైలెంట్ కూర్చో. ఎవర్రాది ఇంత రాత్రిపూట ఇక్కడ? అమ్మాయికి ఏం పని? రోజు జాగ్రత్త, లేడీస్ అయిపోయేమో. అదేంటి కార్ ఏమైపోయింది? అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి?
సార్ హలో లేవండి సార్. హలో హలో ప్రతీక్ ఎక్కడున్నావు? హూస్ దిస్? నేను నీరు. నీరు, వాట్సాప్, హౌ ఆర్ యూ? ప్రతీక్ ఐ యామ్ ఇన్ డేంజర్. వాట్? డేంజరా? హలో హలో నీరు? హలో హలో నీరు చెప్పు. ప్రతీక్ తొందరగా బయలుదేరు. హోల్డ్ ఆన్, ఏమైంది? వేర్ ఆర్ యూ? హలో ఎవరు మీరు? ఇక్కడికి ఎలా వచ్చారండి? హలో సార్ ఎలా వచ్చారు? లేవండి మెల్లిగా. చెప్పండి. ఓకే ఓకేనా సార్? పర్లేదు కదా? పర్లేదు. ఓకేనా? ఇప్పుడు చెప్పండి. అది అసలు ఏం జరిగిందంటే అయ్య బాబోయ్ సారీ. ఏంటి ఇంత లేటు? అది గిఫ్ట్ కోసం. వద్దు బాబు ప్లీజ్. నువ్వు ఇచ్చిన గిఫ్ట్లు తీసుకోలేక చేతులు నొప్పడుతున్నాయి. పొద్దున ఇంటి దగ్గర, మధ్యాహ్నం కాల్ సెంటర్లో, సాయంత్రం సిటీ అవుట్స్కట్స్ లో. రోజంతా ఇదే పనా? సారీ, వెరీ వెరీ సారీ. ఈరోజు నీ బర్త్డే కదా, ఈ ఒక్కసారికి క్షమించు. సరే ప్లీజ్ గిఫ్ట్ ఇవ్వు. ఓకే. అయినా నాకు తెలియక అడుగుతాను, మీ అమ్మాయిలకి తీసుకోవడమే తప్ప ఇవ్వడం తెలీదా? అది సృష్టికి విరుద్ధం. కానీ దేవుడు ఇవ్వడానికే అబ్బాయిల్ని, తీసుకోవడానికి అమ్మాయిల్ని పుట్టించాడు. అమ్మాయిలు సామాన్యంగా ఏది ఇవ్వరు. ఇచ్చినా ఇంత పబ్లిక్ లో ఇవ్వడానికి అసలు ఇష్టపడు. అయితే ఇలా ఇవ్వనా? అర్థం చేసుకో, నీకే అర్థమవుతుంది. ఓ
నిషా ఆగు ఆగు. హే ఎవరు నువ్వు? వదులు వదులు వదులు, హెల్ప్ వదులు, ఆనంద్ వదులు, ఆనంద్ హెల్ప్ వదులు, వదులు చిన్ని వదులు, ఆనంద్ ఆనంద్ హెల్ప్ వదులు, వదులు ఏం చేస్తున్నావు నువ్వు? నో 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 వద్దు. నో నో నిన్ను వద్దురా నిన్ను. కాలిపోతుందా? ప్లీజ్ వద్దు వద్దురా వద్దు ప్లీజ్ వద్దు, తను చనిపోతుంది. ప్లీజ్ ఆపరా ప్లీజ్ రా. అయ్యో కాలిపోతుందా? అయ్యో అయ్యో మనం బాధపడుతుంటే చూసి ఆనందిస్తాడు. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలిపెట్టు. నీకేం కావాలన్నా ఇస్తాను. నేను సైకియాట్రిస్ట్ని. అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. వాడేమయ్యాడు? నీరు ఏమైంది? హరిని చంపేశాడు. కృష్ణ ఉన్నాడా? పడిపోయి ఉన్నాడు. నీరు ప్లీజ్ కంట్రోల్ చేసుకో. ఇప్పుడేం చేయాలో ఆలోచిద్దాం. నీరు ఏమైంది? సెల్ ఆఫ్ అయిపోయింది. ఒకసారి బ్యాటరీ తీసిపెట్టి మళ్ళీ ఆన్ చేయి. ఆన్ అయింది. హలో ప్రతీక్, ఎక్కడున్నావు? నేను జస్ట్ ఇప్పుడే కుక్కట్పల్లి దాటాను. ఐ థింక్ ఇంకా 1 అవర్ పట్టుద్ది. 1 అవర్ అవుతుందా? ఓకే సరే, హరి వాళ్ళు అక్కడ తనని చంపేశాడు. సరే
కృష్ణ తెలియదు, పడిపోయి ఉన్నాడు. సరే నేను వచ్చేలాగా ఎలాగోలా మేనేజ్ చెయ్యి, ఓకే? ఇంకో సంగతి. హలో 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 హలో, మీరు 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 హలో హలో. మళ్ళీ ఏమైంది? బ్యాటరీ అయిపోయింది. షిట్. ఎక్కడున్నారు? అవుట్స్కర్ట్స్లో ఉన్నట్టున్నాడు, వస్తున్నాడు. నీరు త్వరగా రా, మంటిపోతుంది. ఏ మెంటల్ పోరా నువ్వు. ఏయ్ ఏది నొప్పిగా ఉందా? ఓకే పర్వాలేదు. ఏం మాట్లాడుతున్నాడు? ఏమై ఉంటుంది? తలుపు తీయవాలేనా? నీరు 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 కృష్ణ ఇటు. నీరు కృష్ణ ఇక్కడ. నీరు
చూస్తా. రే నీరు లాక్ చేసింది, అక్కడి నుంచి రా. వస్తున్నా. కృష్ణ రావట్లేదు నీరు. రావట్లేదు కృష్ణ, రావట్లేదు. ఓ గాడ్, రావట్లే. ఓ గాడ్. నా కృష్ణని చంపేశావు కదరా. నేను ఏడవకు. జస్ట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఐ థింక్ కృష్ణ చనిపోయి ఉండడు, అన్కాన్షియస్ అయి ఉంటాడు అంతే. చనిపోయాడు. అవును, దట్స్ వాట్ వీ షుడ్ హోప్ నౌ. ప్రదీప్ ఫోన్ చేయి. గెట్ సమ్ కరేజ్. ట్రై చేయి. ఆన్ అవ్వట్లేదు. మళ్ళీ ట్రై చేయి. అయ్యో, ఆన్ అవ్వట్లేదు. బ్యాటరీ తీసిపెట్టి మళ్ళీ ట్రై చేయి. కమాన్, త్వరగా. ఆన్ అయింది. నీరు చెప్పు. ఎక్కడున్నావు?
ఐఎమ్ ఆల్మోస్ట్ దేర్, జస్ట్ 5 minutes. సరే కానీ ఎనీ ల్యాండ్ మార్క్స్? ఊరి చివర ఎంటర్ అయ్యాక లెఫ్ట్ సైడ్ లో ఒక పెద్ద ఎలక్ట్రికల్ టవర్ ఉంటుంది. దాని పక్కకు వస్తే నీకు ఓల్డ్ హౌస్ కనిపిస్తుంది. అందులో ఉన్నాం. జాగ్రత్త, వాడు ఇంటి చుట్టే ఉన్నాడు. గన్ తెచ్చావా? నువ్వు జాగ్రత్త. ఓకే ఓకే.
వాడు చనిపోయాడు. తలుపు తెరిచి నీ ప్రాణాలు కూడా రక్షించుకో. ఇప్పుడు మనకున్నది ఒకే దారి, బయటికి వెళ్ళటమే. తలుపులు తీస్తే అతను మనల్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. అలాగని ఇంకెంతసేపు ఉంటాం? ఇటివు. ఇంకో 10 నిమిషాల తర్వాత ఎవ్వరినీ వదలను. నీరు, మనకు వేరే మార్గం లేదు. అంటే ప్రతీక్ చనిపోయాడు, కృష్ణ ఏమయ్యాడో తెలియడం లేదు, సెల్ ఫోన్ కూడా పనిచేయడం లేదు. మనల్ని రక్షించడానికి ఇంకా ఎవరైనా ఇటు వస్తారన్న ఆశ కూడా లేదు. ఈ అడవిలోకి ఎవరు వస్తారు చెప్పు? ఎలాగోలుగా ధైర్యం తెచ్చుకుని తలుపు ఓపెన్ చేసుకుని వెళ్ళిపోదాం. ఓకే? వద్దు ఆనంద్, తలుపు తీయద్దు. నీరు, భయపెడితే మనమేం చేయలేం. వద్దు వద్దు ఆనంద్, తలుపు తీయద్దు. నీకేనా పిచ్చా? ఎంతసేపు ఇలా ఉంటాం? ఎందుకంత తొందరపడుతున్నావు? నీరు, ఎందుకలా భయపడతావు? తలుపు తీస్తే ఏమీ కాదు, మనం ఎదురు ఉన్నాం, వాడు అక్కడే ఉన్నాడు. వాడు సైకో, వాడికి 10 మంది బలం ఉంటుంది.
వద్దు లెగోకు అసలే నువ్వు నడవలేవు లెగోకు వద్దు పడిపోతావు ఆనంద్ వాడు నిన్ను వదిలిపెడతాడనుకుంటున్నావా అతను వదలడు ఆగు ఆనంద్ నేను చెప్పేది విను ప్లీజ్ వద్దు ఆనంద్ వద్దు వాడు సైకో వినడు నేను చెప్పేది మీరు తప్పుకో ప్లీజ్ వద్దు వింటావా నాకేమీ అర్థం అవ్వట్లేదు రిలాక్స్ ఏమైంది నీరుకి ఏమైంది ఇట్స్ ఓకే కృష్ణ ఎక్సలెంట్ థ్యాంక్ యూ సార్ వండర్ఫుల్ ఇదిగో విజిటింగ్ కార్డ్ తీసుకో రేపు పొద్దున్నే వచ్చి అడ్వాన్స్ తీసుకో థ్యాంక్ యూ సార్ లెట్స్ గో I've done it. Come on guys, we'll start now. ఇప్పుడే అందిన వార్త రకరకాల గెటప్పులతో తిరుగుతున్న సైకో కార్ నెంబర్ AP099999 ఈ కార్ని ఇప్పుడే పోలీసులు గుర్తించారు కార్ నెంబర్ మరొకసారి AP099999